ఉండటానికి ఇష్టపడుతున్నానయ్యా. అయితే కొన్నిసార్లు తెలిసి తెలియక అల్లరి చేస్తున్నానయ్యా, పక్కనోడిని కదిలిస్తున్నానయ్యా, చెప్పిన మాట ఒక్కొక్కసారి వింటలేదయ్యా. అయితే ఈ 3 రోజులు ఈ మందిరంలో నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేటట్లుగా సహాయం చేయయ్యా. ప్లీజ్ చేసయ్యా, నాకు తెలియదయ్యా, అల్లరి చేస్తూ ఉంటానయ్యా. అయితే నీ యందు నేను భయం కలిగి, భక్తి కలిగి, జ్ఞానం కలిగి ఉండే విధంగా సహాయం చేయయ్యా. ప్లీజ్ చేసయ్యా. ఈ 3 రోజులు నేను గుడ్ స్టూడెంట్గా, మంచి బిడ్డగా నేను ఉండాలయ్యా. ప్లీజ్ చేసయ్యా, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. కూర్చోండి. మీకు ఇష్టం లేదు కాబట్టి గేమ్స్ క్యాన్సిల్. మీరే కదా ఇష్టం లేదు చేయట్లేదు, అవునా కదా సార్? మళ్ళీ అడుగుతున్నాను, వెళ్ళండి ఆన్సర్ చెప్పండి. గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు? మీకు ఇష్టం లేదు, మీకు కష్టంగా చేయం. సో గేమ్స్ క్యాన్సిల్. కావాలా? అర్థమా? సరే గేమ్స్ కూడా ఆడతాం. ఇది అసలు ఇష్టమే ఉండదు. ఇప్పటికీ మ్యాజిక్ షో అంటే ఎంతమందికి ఇష్టం? ఏంటి నా అంటే ఇష్టం లేదన్నమాట. అయిపోతే మన అడగగానే వెంటనే రాసుకోవాలి. మ్యాజిక్ షో అంటే ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం లేనప్పుడు అసలు వద్దు మనకి. మంచిగా ఎవరు కూర్చుంటారో వాళ్ళతో చేపిస్తాను. మా పేరు గుర్తుందా? ఏంటి? ఏం చెప్తున్నావు? ఆనంద భక్తి ఏదైనా పెడదామా? అన్నయ్య, అంకులు ఏదో పెడదామా? ఏం పెడదాం? సరే, నా పేరు జోసఫ్ ఆనంద్ అన్న అని గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో ఇంకొక అన్న వచ్చేది పేరు, అన్న పేరు గుర్తుంది కదా? రాజన్ వస్తాడు, అశోక్ అని వచ్చాడు, ఏజే వచ్చారు, ఆర్ రావాలంట. సో ఆర్ ఆన్ ది వే. పిల్లలు, మీకు గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టంగా? కూర్చొని గేమ్ ఆడదామా, నిలబడాలి గేమ్ ఆడదామా? నిలబడి ఆడదామా? అయితే నిలబడండి అన్నప్పుడు నిలబడండి. ఎన్నరా బాయ్స్ అండ్ గర్ల్స్ నిలబడండి అంటాను కదా. గర్ల్స్ గర్ల్స్ చాలా చక్కగా చేస్తారు. గర్ల్స్ నిలబడండి అన్నప్పుడు బాయ్స్ పెట్టండి. బాయ్స్ నిలబడండి అన్నప్పుడు, అరే మీకు ఇలా తెలియదు కానీ 1 2 3 చెప్తా. రెడీ? 1 2 3 అన్నప్పుడు నిలబడి. రెడీ? 1 2 3 అన్నగా నిలబడలేదనుకో పడంతో ముసలోళ్ళు అవుతారు. రెడీ? 1 2 లేకండి అమ్మ, ముగ్గురు అందరూ లేకండి. ఓకే, ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. వాళ్ళకి వీలైతే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇద్దాం. ఎంతమందికి గిఫ్ట్ కావాలి? అయితే గెలవండి, గేమ్ ఆడండి, గెలవండి. గేమ్ ఆడండి, గిఫ్ట్ పట్టండి. అశోక్ లొకేషన్
ఓకే ఓకే నానా గో టు చర్చ్ అన్నప్పుడు ఇలా పెట్టాలి. ఇంకేం తెలుసా? ఇలా పెట్టండి. గో టు చర్చ్ అని తెలుసా మీకు? మన తల్లులారా తెలుసా? మరి రాడండి. గో టు చర్చ్ అన్నప్పుడు ఇలా పెట్టాలి. ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. ఇది రీడింగ్ బైబిలా? సో నేనేం చేస్తానంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. మీరేం చేయాలంటే నేను చేసిందిగా చేయాల్సింది, నేను చెప్పింది చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? అందరూ ఆర్ యు రెడీ? పర్వాలేదు, పక్కా రెడీ. ఎవరు గెలుస్తారు చూద్దాం. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. రీడింగ్ బైబిల్ ఇలా అన్నాక డౌట్. అరే కొంతమంది ఇక్కడే భరతనాట్యం కదా అయినా ఒకటి, కొంతమంది ఎలా షేకి మామ షేక్ అయినా అవుటే. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అవుట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ట్రై. ఇప్పటి నుంచి రియల్స్ ఆడతాము. ఎవరైతే అవుట్ అయిపోయారో నిజాయితీగా కూర్చోండి. మనం ఎవరి సన్నిధానం ఉన్నాం? సో దేవుడి సన్నిధానం అబద్ధం ఆడకూడదు, నిజాయితీ కూర్చోండి. కమాన్ లెట్స్ ప్రే. గో టు చర్చ్. అందరూ నన్ను చూడాలి, నన్ను చూస్తూ ఆడాలి. ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, గో టు చర్చ్. సగం మంది అవుట్ అయిపోయారు. సరే మళ్ళా మీకు అవకాశం లేకండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా అవుట్ అయిపోయిన వాళ్ళు కూర్చోవలసిందే. ఓకే, గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే. ఎల్లో మరి గుడ్డలో నన్ను చూడు. రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే. అక్క బ్లాక్ నన్ను చూడు. రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, గో టు చర్చ్. ఇంకా కూర్చోండి. సగం మంది వెళ్ళిపోయారు వరదలో. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, గో టు చర్చ్. కూర్చో, నువ్వు కూర్చోరా. గో టు చర్చ్. మా కూర్చోమా తల్లి కూర్చో. ఎందుకు రీడింగ్ బైబిల్. కూర్చోన్నా. మీరు ఆడుతున్నారా? 1 2 3. అరే ఎవరు గెలుస్తారు చూద్దాం. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. నువ్వు ఉన్నావా? ఆవిడకేవా ఉన్నావా? మన మగ జాతి పరువు నిలబెట్టడానికి ఒక్కరు మిగిలేడు. నీ పేరేంటి? నువ్వు గెలవాలి. కెవిన్ అంట గెలవాల్సింది. అరే కెవిన్ గెలిస్తే బాయ్స్ అందరు గెలిచినట్టే. గెలవాలని చెప్పండి. గెలవాలి, గెలవాలి. నీ పేరు? నవ్య. నవ్య రైమింగ్ లో ఉన్నారు. వీళ్ళు గెలిస్తే గర్ల్స్ గెలిచినట్టే. అసూయ పనులు, ఎంత స్వార్థ పనులు. నిజంగా ఏ మాట ఆ మాట స్వార్థం లేని పనులు బాయిస్తే. అసూయ, గుండు, ద్వేషము, కోపం అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏ గెలవాలని చెప్పచ్చుగా. స్టార్ట్. చపాతి చపాతి అన్నట్టు. సరే ఎవరు గెలుస్తారు చూద్దాం. అరే కెవిన్ నువ్వు గెలవాలరా. వాడు గెలవాలన్న అంతే, మీరు ఓడిపోవాలి కాదు. రైట్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. అది నుండి అయిపోయారు. బట్
వాళ్ళు బాయ్స్. విన్నర్ సార్ చెప్పనేది గర్ల్స్. సో గర్ల్స్ లో వీళ్ళు ఎవరు గెలుస్తారు చూద్దాం. నవ్య, రమ్య అక్కల్లో ఏ అక్క గెలుస్తుందో చూద్దాం. ఎల్లో మ్యామ్ అప్రిషియేట్ అక్కడ కాదు వెళ్ళింది. రైట్, గుడ్ చర్చ్. అరే ఎవరు గెలుస్తారు చూడండి రా. ప్రేమిడి రెడీ బైబిల్. గుడ్ చర్చ్ రెడీ బైబిల్. ప్రేమిడి ఒక్క దెబ్బకి ఎత్తురు. సరే ఎవరో ఒక్కరు గెలవాలి కాబట్టి లేచి నిలబడండి. ఒక్కరు గెలవాలి కదా. గుడ్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. రెడీ బైబిల్. విన్నర్ ఈజ్ నవ్య సిస్టర్. అట్లా రండి. మీరు సండే స్కూల్ టీచరా, స్టూడెంటా? ఓకే, నవ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పే ముందు ఏం చేద్దామంటే సిస్టర్ క్లాస్ కొట్టాం. అక్క అంటే సో అక్కడికి గట్టిగా క్లాస్ కొట్టద్దు. ఎందుకు రా గట్టిగా, స్లోగా సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ క్లాస్ తెలుసు కదా. పెట్టండి, అక్కడ పెట్టండి, అక్కడ చూపించండి, కొట్టండి. అక్కడ దగ్గర క్లాస్ స్టార్ట్. స్లోగా రెడీ స్టార్ట్. సైలెంట్ కొట్టండి. స్టార్ట్. మోడల్ పిడకలు కొట్టినట్టు మంచిగా ఒకేసారి 10th క్లాస్ చేయాలి. రెడీ స్టార్ట్. ఎస్, కంగ్రాచులేషన్స్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఖచ్చితంగా దీవించాలి సిస్టర్. గాడ్ బ్లెస్. ఓకే, ఏం నచ్చిందా? నచ్చిందా? ఓకే, మనం ఎక్కడికి వెళ్ళాలి? కూర్చోవాలి. సారీ వాడండి. ఇదిగో పెరుగుంది, పెరుగులోకి మీరు అట్లా పెట్టుకోండి. బాగా వాడండి.
లక్కీ ఆర్కి చెప్తుందంట. భయభక్తులు కలవారు యెహోవా దురదృష్టముగా నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. సామెతలు 15:29. భయభక్తులు కలవారు యెహోవా భక్తిహీనులకు యెహోవా ఎవరైనా చెప్తారా? చూసారా? చూసారా? వెరీ గుడ్. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. వెరీ గుడ్. కీర్తనలు 50:15. వెరీ గుడ్. గట్టిగా చదువుకోవడమా? ఈ గిఫ్ట్ ఎవరు ఇస్తారండి? ఆనందన వాయిస్ నుంచి ఎవరైనా చెప్తారా అన్నా? గోల్డెన్ స్టార్ అన్న అడగగానే చక్కగా గట్టిగా మైక్ తినేసేలాగా చెప్పింది. గోల్డెన్ స్టార్ కావాలంటే మామూలు కాదు. వాయిస్ నుంచి ఎవరు చెప్తారు? చెప్తావా? చెబుతాడు ఉండండి. పిల్లలు మీకు కూడా గిఫ్ట్స్ కావాలా? ఈరోజు గిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఒకసారి కూర్చోండి. వెరీ గుడ్. దీనికి 2 స్మైలీలు వచ్చినాయి. ఇంకో అక్కకి 2 స్మైలీలు వచ్చాయి. తమ్ముడికి 2 స్మైలీలు వచ్చాయి. గట్టిగా వీళ్ళకి క్లాస్ కొట్టేదమ్మా. మీకు కూడా కావాలంటే ఇంకా మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి. ఇవి కాదు, ఇంకా ఈరోజు ఈవినింగ్ మళ్ళీ మా దగ్గర ఇంకా కొన్ని గిఫ్ట్లు వస్తాయి. రేపు మీ దగ్గర ఇంకా మంచి గిఫ్ట్లు వస్తాయి. ఎవరు మంచిగా పొద్దున్నే వస్తారో, తర్వాత ఎవరు చక్కగా కూర్చుంటారో, ఎవరు అడిగిన వాటికి సమాధానం చెప్తారో, ఎవరు ఇలా కొట్టుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి గిఫ్ట్లు వస్తాయి. చూద్దాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్న ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించేయండి. ప్రార్థన అనగానే 3 steps. రెడీ? మోకరించాలి. 1 2 చేతులు జోడించాలి. 3 కళ్ళు మూసేయాలి. రెడీ? 1 2 3. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గురువారము 8వ తారీఖు CBSE క్లాస్ నాయన ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు నిశ్చిత ప్రకారం జరిగించినారు. మీకు వందనాలు. ఈ దినం భోజనం సిద్ధపరిచిన ఇకపల్లి దేవుడు గారి కుటుంబం ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించినట్టు వారి బిడ్డలను దీవించండి. సహోదరు ఉద్యోగంలో రాకపోకుండా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అడిగిన వెంటనే స్మరించాడు, నేను ఇస్తాను భోజనం పిల్లలకి అని నాయన. మీకు స్తోత్రాలు. ఇదిగో మోజేస్ గారి ద్వారా సహోదరులు నాయన అయా ఈ చోటుకు వచ్చి నూతకు వచ్చి CBSE బిడ్డలకు సాంగ్స్, యాక్షన్ సాంగ్స్, అలాగే ప్రభా ఇదిగో నాయన కిడ్స్
నాయన ఇదిగో మా ప్రభా బైబిల్ కథలు అయా మా మాటలు ఈ బిడ్డలకు బోధించారు ప్రభు స్తోత్రాలు. ఇప్పుడు ముగించుకొని వెళుతూ ఉండగా అయా దారిలో బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు 2వ రోజున తండ్రి శుక్రవారం ప్రభువా సిబిసి క్లాస్ పగలంతా కూడా నిశ్చిత ప్రకారం జరిగించండి. అలాగే 3వ రోజు శనివారం పగలంతా కూడా నీ నామర్థమై జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ఈ రోజు నాయన పిల్లలకు ఇదిగో నాయన మంచినీళ్ళు కానీ అలాగే నా తండ్రి అయ్యా ఇదిగో నాయన పలహారం కానీ సమర్పించినటువంటి బిడ్డల కుటుంబాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సాయంత్రం సభలో నాయన సిబిసి యొక్క దేవులను మెండుగా బిడ్డలకు మీరు దయచేయండి. తెలివి జ్ఞానం జ్ఞాపశక్తి దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీరు చదువులో తోడైనట్టు ప్రభావ మీరు పనులను దీవించండి ఆయన. అయా సహోదరులు కుటుంబాలు బిడ్డలను అయా వారు చేసుకున్న ప్రతి పనిలో మీరే తోడైనమని పరిచర్యలో మీరే బహుగా వాడుకోమని నూరంతుల ఫలాలు మీరు దయచేయమని ఆకాశవాకులకు పడదాలను విస్తారమైన దీవెన దయచేయమని స్తుతి ఘనత మహిమానికే కలగాలని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికీ ప్రైజ్ లార్డ్. రేపు ఎన్నింటికి రావాలి ఉదయం?